మంత్రివర్యులు శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. 3 నిమిషాల్లో క్లోజ్ చేయాలన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటేశ్వర స్వామి తొలి గడప కడపలో జరుగుతున్న ఈ బ్రహ్మాండమైన మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన యావత్ ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన అధినాయకులు, పెద్దలు, పూజ్యులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువగలం యువ కిషోరం లోకేష్ బాబు గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, వేదిక పైన అతిరథ మహారథులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున అలాగే ప్రజల తరపున నమస్సుమాంజలు. మన అందరికీ తెలుసు, ఈ కడప జిల్లాలో గత ఎన్నికల్లో 10కి 7 స్థానాలు గెలిపించుకున్న ఘనత కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే దక్కుతుందని సవినయంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఒకటే గమనించాలి, గతంలో జరిగిన పరిపాలనకు ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకు చాలా వ్యత్యాసం ఉంది. గత సంవత్సరం నుంచి కడప జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా సంతోషంగా సుభిక్షంగా ఉన్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల అని మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మనకేం చేశాడని అడుగుతున్నా. చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలను హింసించడం, ఈ జిల్లాలో ఉన్న ప్రజలమైన కేసులు పెట్టడం, భూములు లాక్కోవడం, హత్యా రాజకీయాలు చేసిన ఘనత కేవలం వైసీపీ పార్టీకే దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి చెప్తున్నాం, ఈరోజు నమ్మకానికి విశ్వాసానికి ఎవరంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గతంలో వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలు లేని ముందు కూడా వాళ్ళ తండ్రి గారి దగ్గర వారి దగ్గర మేం పనిచేశాం. ఇదే వేదిక పైన ఉన్న వరదరాజు రెడ్డి గారు అయితేనేం, అలాగే దేవిగూడి నారాయణ రెడ్డి కుటుంబం అయితేనేం, మేమైతేనేం వాళ్ళ దగ్గర ఉంటే మాకు చివరికి దక్కింది హింసే తప్పక ఏ రోజు ఎవరిని ప్రోత్సహించిన పాప నా కుటుంబం పోలేదు. ఈరోజు వాళ్ళను వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 3 ఎమ్మెల్యేలు అయ్యామంటే ఈ 10లో ఒకసారి మీరంతా గమనించాలా. సోదరి సోదరమన్లారా, రాయలసీమకు మన కడప జిల్లాకు మంచి జరగాలంటే తప్పకుండా ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఉంటేనే న్యాయం జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే మన ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో హంద్రీనివా, గాలేరు నగరి, ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేస్తే దాన్ని ఒక రూపానికి తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. రేపు రాబోయే కాలంలో కూడా మన రాయలసీమ ప్రాంతానికి ఉమ్మడి కడప జిల్లాకి దుఃఖించి కేవలం చంద్రబాబు నాయుడు గారే లోకేష్ గారే అని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. రాంప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు.